హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఒక్కరోజు ముందుగానే మీకు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారనమాట. అంటే ఇక్కడ మనకు జనవరి నెల పెన్షన్లకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ డేట్స్ అంటే పంపిణీ తేదీలు అయితే వచ్చాయి. సో జనవరి 1 ఆప్షనల్ హాలిడే అయితే ఉందన్నమాట. అందువల్ల పెన్షన్స్ అనేటివి ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేస్తామని చెప్పి సో మనకు ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారండి. సో కాబట్టి వివరాలు అయితే వచ్చి ఉన్నాయి, వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అలానే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వబోతున్నారండి. సో జనవరి నెలలో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక లిమిటేషన్ అనేది పెట్టారనమాట. ప్రతి జిల్లాకు కూడా 200 అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారు అంటున్నారు. సో అది కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేటివి రాస్తాము, అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా వచ్చి ఉన్నాయి, వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. సో పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే సో ఈ యొక్క వీడియోని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే సో ఈరోజు పత్రికా ముఖంగా వివిధ రకాల న్యూస్ పేపర్లు అన్నింటిలో కూడా మనకు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేశారనమాట. అంటే జనవరి నెల పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి తేదీలు అయితే వివరించారు. ఇక్కడ చూసుకోవచ్చు 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, 2026 జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఒకరోజు ముందుగానే అనగా డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పి సో మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారనమాట. సో ఇక్కడ ఈ మేరకు అంటే మనకు శుక్రవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వము 2743.99 కోట్లు సచివాలయం సిబ్బంది పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ పంపిణీ చేయంగానే సో మిగిలిన వారికి జనవరి 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సచివాలయం సిబ్బంది అయితే చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకు అప్డేట్ ఏంటంటే డిసెంబర్ 31, జనవరి 2 ఈ 2 తేదీల్లో మాత్రమే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో దీనికి మించి ఇంకా మనకి ఎక్కడా కూడా అప్డేట్స్ అనేవి రావు. కేవలం 2 రోజులు మాత్రమే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ అమౌంట్ అనేది సకాలంలో తీసుకోండి. అందుకే నేను మీకు ఈ వీడియో అయితే మరీ పర్టికులర్గా అయితే మళ్ళీ చేసి చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఒక వారంకి ముందే ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో నేను ఆల్రెడీ కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మీకు అర్థమయ్యే విధంగా నలుగురికి కొత్త వారికి ఉపయోగపడుతుంది, తెలుసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ చేస్తున్నానండి, అర్థం చేసుకోండి, ఓకేనా. సో అదేవిధంగా మనకు ఈ నెలలోనే ఓకేనా, ఈ జనవరి నెలలోనే మనకు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అనే ఉద్దేశంతో చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ నెలలో కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహించారండి, ఓకేనా. ఈ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు అందరూ కూడా అంటే ప్రతి జిల్లా కలెక్టర్లు ఈ యొక్క కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడుకున్నారనమాట. ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త అప్లికేషన్స్ అనేటివి పెన్షన్లు అనేటివి మంజూరు చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుందని సో మనకు సమాచారం అనమాట. ఇందులో వివరాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్ రోగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు ఉన్నారో సో రాష్ట్ర వ్యాప్తంగా వారికి కూడా ఎవరికైతే పెన్షన్ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ 200 పెన్షన్స్ అనగానే ఇందులో ఎక్కువ శాతము క్యాన్సర్ రోగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవకాశం అయితే ఉంటుంది. అలానే డిసేబిలిటీ పర్సన్స్లో కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వారికి మాత్రమే అప్లికేషన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీకు వివరంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీడింగ్స్ అనేటివి వచ్చిన వెంటనే తెలియజేస్తాను. ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంటే వెంటనే అప్లికేషన్స్ అనేవి జరుపుతారు అనే వివరాలు కూడా తెలియజేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి డిసెంబర్ 31, జనవరి 2వ తేదీలో మాత్రమే పంపిణీ జరగబోతుంది అనేది ఈ వీడియోలోని ముఖ్యమైన సమాచారం, ఓకేనా. సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఆల్రెడీ ప్రతి వీడియో కూడా కవర్ చేస్తూ ఉన్నానండి. జనవరి నెలలో వస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమాలు మరియు సంక్రాంతి రేషన్ కానుక, అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి అప్డేట్స్, అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రీవియస్గా మన ఛానల్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి లింక్ అనేది ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా నేను ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన తర్వాతనే వీడియో అనేది చేస్తాను.
వీడియో కంటే ముందుగా మీరు సమాచారము మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అది కూడా పెన్షన్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమాచారంతోనే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్నారో.